సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి గ్రామస్తులు 11 రోజులుగా టెంట్ వేసుకుని అనంతగిరి ప్రాజెక్టు వద్ద నిరసన తెలుపుతున్నారు. అనంతగిరి ప్రాజెక్టు నిర్మాణంలో చెల్కలపల్లి ముంపు గురవుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లిస్తామని గ్రామం ఖాళీ చేయాలని మొదటగా నోటీసులు ఇచ్చిన అధికారులు నిర్మాణం పూర్తయ్యాక పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టుల మధ్యలో వారి గ్రామం ఉండడంతో రవాణా సౌకర్యం లేక రాత్రి సమయంలో పాములు, తేళ్లు ఇంట్లోకి వస్తున్నాయంటున్నారు. రోడ్డు వైపు ఇంటి స్థలం కేటాయించి పునరావాసం కల్పించాలని చెల్కలపల్లి గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ యాదగిరి గౌడ్ అందిస్తారు. చిన్నకోడూరు మండలం చిలకలపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో ఉన్న మహిళలందరూ గత 11 రోజులుగా నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. వారు ఎందుకోసం చేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు 11 రోజుల నుండి ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకోసం నిరసన దీక్ష చేస్తున్నారు? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మాది చిలకలపల్లె గ్రామము. మాది 2016లో కొలుసుకున్నారు. మాకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. మా ఊరు కొలిచి మా ఊరికి నిర్ణయం చేసి మా ఊరు డీటెయిల్గా మొత్తం కొలిసేసి మాకు బిల్లుల కాడికెళ్ళి చూయించి లిస్ట్ పడ్డదని చెప్పి మా తర్వాత కొచ్చగుట్టపల్లె కొలిసిర్రు. దానికి అన్నీ నిర్మాణం చేసిండ్రు. ఆ తర్వాత అంతగిరి కొలిసిర్రు, దానికి నిర్మాణం చేసిండ్రు. ఫస్ట్ కొలిసి రేట్ల కాడికి లేచి మా భూములు తీసుకున్న వాళ్ళవి మాకు రేట్లు అడ్డోళ్ళవి మమ్మల్ని ఇక్కడ ఉంచి మళ్ళీ కడమ ఊర్లు తీసుకున్నారు. వాళ్ళకు ఇచ్చేమందం ఇచ్చేసిండ్రు. వాళ్ళకు ఫ్యామిలీ అని ఇచ్చిండ్రు, భూములై అని ఇచ్చిండ్రు, ఇండ్లై అని ఇచ్చిండ్రు. వాళ్ళని లేపేసిండ్రు. మాది ఉన్నదే పెద్ద గ్రామం కాదు, చిన్న గ్రామమే. ఆ చిన్న గ్రామంలో అయినా మేము మంచిగానే మేము చేసుకునేదే వ్యవసాయం చేసుకొని బతికినాక సుత మా భూములు లాక్కొని మీ ఊరే పోద్ది అనుకుంటా సుత మాది కొంత పరంపోగులు సుత ఉంటే సుత అవిట్లల్లా సుత మట్టిపోయాంగా సుత మేము పోయినాం అడ్డము. మేము అడ్డం పోతే సుత మీ ఊరే తీసుకుంటాం కదా, మళ్ళీ మాకు అడ్డం ఎందుకు వస్తుర్రు? ఊరు పోయినాక మీకు ఈ గుట్టలు ఉండేం పని చేస్తాయి, పరంపోగు ఏం పని చేస్తాయి అని సుత గుట్టలు సుత లాక్కొని మొత్తం పోసేసిండ్రు. ఒక ప్రాంతమేమో కరెంటు పవరోజు పెట్టిండ్రు, ఒక ప్రాంతమేమో గుట్టలు పెట్టిండ్రు, ఒక ప్రాంతమేమో చెరువు పెట్టిండ్రు, ఒక ప్రాంతమేమో నీళ్ళే ఉన్నాయి. కనీసం ఇప్పటికి ఏం చేస్తున్నాయి? నీళ్లు వచ్చి మా బాత్రూములలో కుంగిపోతున్నాయి, నీళ్లు ఊరుతున్నాయి ఇళ్ళకు. మాకు ఏ సౌకర్యం లేదు, ఒక రోడ్డు లేదు, ఒక తొవ్వ లేదు. మేము ఎటు పోదామన్నా పోరాకుండా అయిపోయినాం. మమ్మల్ని ఒక లోయల వడగొట్టినట్టు చేసిండ్రు కలెక్టర్ గారు. ఏదో దయదలిసి మా మీద దయదలిసి వస్తారా, మాకేదన్నా న్యాయం చేస్తారా అని సూత ఇన్ని రోజుల కోల చూసినాము. ఒక 3 నెలల క్రితము 3-4 రోజులు సూత ఇట్లే ధర్నా చేసినాము. ప్రభుత్వ అధికారులు వచ్చిర్రు, చూసిర్రు. మీకు న్యాయం చేస్తామమ్మా అన్నాడు. మా ఎమ్మెల్యే సార్ దగ్గరికి సూత పోయినాం, హరీశ్రావు దగ్గరికి. ఆయన సూత నాకు సాధ్యమైనంత మందం నేను చేస్తానమ్మా, మీకు సాయం చేస్తానమ్మా, ఓపిక పట్టుండ్రమ్మా అన్నాడు. ఇన్ని రోజుల దాకా మేము ఓపిక పట్టినాం సార్. ఇన్ని రోజులు ఓపిక పట్టినాక సుతం మాకు ఇంత నష్టం జరిగింది. కన్నీరు పెడతా ఉందరు కొంతమంది మనతో మాట్లాడటానికి. చెప్పండి అమ్మా, అసలు మీ ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు మీరు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడింది? అధికారులు మీతో ఏమంటున్నారు? ప్రాజెక్టు వల్ల మేము చాలా భూములు కోల్పోయాం. ఆ భూములు కోల్పోవడం వల్ల మాకు ఉపాధి అనేది లేకుండా అయిపోయింది. మా పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళడానికి కూడా రోడ్డు కరెక్ట్గా లేదు. వాళ్ళు వెళ్ళే దారిలో ఈ కాలువల్లో తొంగి చూడడం లాంటి ప్రమాదాలు కూడా సంభవిస్తాయేమో అని మేము చాలా భయంగానే ఉన్నాము. ఈ పశువులను మేపడానికి గ్రామం అంటేనే జీవనాధారం, పశువులను మేపడము ఇట్లాంటివి ఉంటాయి. అట్లా పశువులను మేపడానికి జీవనాధారమైన ఈ ఖాళీ స్థలం ఎక్కడ కూడా లేదు. ఆ ఖాళీ స్థలం మొత్తం డంపింగ్తో ఫిల్అప్ చేసేసిర్రు. ఇప్పుడు ముంపు గ్రామాలైన కొచ్చగుట్టపల్లి, అంతగిరి మాకు పక్కన ఉంటే మాకు చిన్న వ్యాపారానికైనా ఇప్పుడు ప్రతి విలేజ్లో మార్కెటింగ్ వీక్లీ వన్ టైము మార్కెటింగ్ జరుగుతుంది. మాకు ఆ సదుపాయం కూడా లేదు. ఆ పక్కన విలేజెస్ ఉంటే మాకు ఏదైనా చిన్న కూరగాయలు లాంటివి ఎట్లాంటివి మార్కెటింగ్ చేసుకునే వీలు ఉండేది. అనేక మంది రైతుల భూములు కూడా కోల్పోవడం జరిగింది. కొంతమంది భూములు మిగిలి ఉన్న కొందరు ఇండ్లు కూడా కోల్పోవడం జరిగింది. వర్షాకాలంలో ఇండ్లలోకి వాటర్ వస్తున్నాయి, పాములు, గుడ్డెలు లాంటివి కూడా వచ్చి పిల్లలతో పాటు పెద్దలు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మా గ్రామానికి ఇక్కడ కాకుండా మాకు రోడ్డు వైపులా కొంత ఎకరాలు ల్యాండ్ కేటాయించి అక్కడ మాకు పునరావాసం కల్పించాలి. ఇండ్లు ఇక్కడే కాదు, మా నిరసన కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మేము నిరసన తెలుపుతామని చెప్పేసి బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో యాదగిరి గౌడ్, ఏఎన్ఎన్ న్యూస్, సిద్దిపేట.